కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందనే విషయం వాస్తవం. మీరు చెప్పారు, మేము చెప్పినాం, ప్రజలు కూడా నమ్మిరు. 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తారు, తెలంగాణ రాష్ట్రంలో అప్పులను ఏ విధంగా తీరుస్తారు అనే ప్లాన్ మీకైతే ముందుంటారు. ఎన్నికల ముందు మీరు 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు మీకైతే ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏందో ఇప్పటికీ ప్రజలు వివరించాలి. మీరు లేదా ప్రజలకు ఇప్పటి కూడా ఒక భయాందోళనలో ప్రజలున్నారు. అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం, ఒక్కొక్కరి పేరు 1,60,000 అప్పు అయింది. ఈ అప్పులు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీరుస్తుంది అని చెప్పేసి ప్రజలు ఒక వేచి చూస్తా ఉన్నారు. దాన్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా 6 లక్షల కోట్ల అప్పు చేసింది, 6 లక్షల కోట్ల అప్పు చేసింది అని చెప్పి టైంపాస్ చేస్తూ కాలం వెలుగుచ్చే ప్రయత్నం, ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాన్ గుర్తిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం చూరగొండాలంటే ఇప్పటికైనా కూడా మీ ప్లాన్ ఏంది? 6 లక్షల కోట్ల అప్పును ఏ విధంగా తీరుస్తారు? ఈ 6 గ్యారెంటీలను 100 రోజుల్లో ఏ విధంగా అమలు చేస్తారో మీరు చెప్పాలి. ఇది చెప్తేనే ప్రజలకు మీద విశ్వాసం ఏర్పడుతుంది. మళ్ళీ ఇదే 6 లక్షల కోట్ల అప్పు చేసింది అని చెప్పి మళ్ళీ పోయినసారి బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం గెలిచాం, మేము కొత్త గెలిచినప్పుడు తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రం, అప్పుడు కొత్త గెలిచాం, మా తెలంగాణ రాష్ట్రం మేము కనీసం సంధానించుకోవద్దా అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ ఈ 2 సంవత్సరాలు టైంపాస్ చేసి అరే మొన్ననే కొత్తగా ఏర్పడ్డది సంధానించుకోవద్దా అని చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు విశ్వసించారు. మీదొక జాతీయ పార్టీ, గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి అనుభవం ఉన్న వాళ్ళు, మీకు దేశాన్ని పాలించే అనుభవం ఉన్నది. తీరుస్తారు 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారు, మీకు ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రజలకు వివరించి ప్రజల లోపల భరోసా విశ్వాసం నింపాల్సిన బాధ్యత ఉంది.